నమస్తే. జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించి ఎప్పుడా అని ఎదురు చూస్తున్న రిజల్ట్ డే రానే వచ్చింది. రిజల్ట్ డేలో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి దాదాపుగా 45 ఓట్లు, పోస్టల్ బ్యాలెట్లో 45 ఓట్లు కాంగ్రెస్కి వస్తే 41 ఓట్లు బీఆర్ఎస్కి వచ్చిందనమాట. సో ఇక్కడ కాంగ్రెస్ పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్ ముందంజలో ఉంది. రైట్, ఇక మొదటి రౌండ్ ముగిసేసరికి ఒకసారి మనం చూసుకున్నట్లయితే మొత్తానికి షేక్పేట డివిజన్ మాత్రం ఇందులో 42 డివిజన్లు ఉన్నాయి. 42 డివిజన్లకు సంబంధించిన ఓటింగ్ మనం చూసినట్లయితే మొదటి రౌండ్లో కాంగ్రెస్కి సంబంధించి 8,926 ఓట్లు వస్తే, అదే బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ అయితే దాదాపుగా 8,864 ఓట్లు, అంటే కేవలం ఇక్కడ 62 ఓట్లు మాత్రమే వీళ్ళిద్దరికి మధ్య తేడా కనిపిస్తూ ఉంది. సో ముఖ్యంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఇక మొట్టమొదటిగా మొదటి రౌండ్లో 42 డివిజన్లకు సంబంధించి కాంగ్రెస్కి 8,926 ఓట్లు వస్తే 8,864 ఓట్లు మాత్రమే. అంటే ఇది మొదటి రౌండ్ ముగిసేసరికి ఎక్కడ చూసినా సరే అన్ని రౌండ్లో హోరాహోరీగా ఉండబోతుంది అన్నట్టుగా కూడా మనకంతున్న ప్రాథమిక సమాచారం. అయితే ముఖ్యంగా ఇది అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వచ్చేసింది. ఇది కేవలం అఫీషియల్ అనౌన్స్మెంటే, అధికారులు మాత్రమే చెప్పారు. మొదటి రౌండ్ కంప్లీట్ అయ్యేప్పటికీ దాదాపుగా 62 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఇంకా దాదాపు ఇది మనం చూసినట్లయితే 42 టేబుల్స్కి సంబంధించిన కౌంటింగ్, ప్రతి టేబుల్కి కూడా చాలా ఉత్కంఠ నెలకొంది. అందుకే మొదటి రౌండ్ వచ్చేప్పటికే దాదాపుగా గంట పైన పట్టింది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే ఈరోజు మధ్యాహ్నం 2 గంటల లోపు ఈ యొక్క రిజల్ట్ అయితే తెలిసిపోయే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఒక్కసారి ఇక్కడ జూబ్లీ హిల్స్లో చాలామంది ఓటర్లు మనం ఒకసారి చూసినట్లయితే ఇక్కడ కొంతమేర కాస్ట్ డామినేషన్ కూడా కనిపిస్తూ ఉందన్నట్లు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా ఇక్కడ ముస్లిం ఓట్ బ్యాంక్ చూసినట్లయితే ముస్లింకి సంబంధించి 32,000 ఓట్లు, అలాగే క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కూడాను దాదాపుగా 32,000 ఉంది. యాదవ్ ఓట్ బ్యాంక్ 29,000 ఓట్ బ్యాంక్ ఉంది. అలాగే ముదిరాజ్కి సంబంధించి దాదాపుగా 18,000 ఓట్ బ్యాంక్ ఉంది ముదిరాజ్కి. అలాగే కమ్మ సామాజిక వర్గం ఓట్లు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే కమ్మ సామాజిక వర్గం నవీన్ యాదవ్ గెలడంలో చాలా కీలక పాత్ర పోషించిందని చెప్పేసి వాళ్ళు ఒక సెలబ్రేషన్ మీట్ కూడా పెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ మనం చూస్తే గౌడ్స్కి సంబంధించి గౌడ్స్ ఓట్ బ్యాంక్ కూడా దాదాపుగా 27,000 ఉందన్నమాట. అలాగే రెడ్డి సామాజిక వర్గం ఓట్ బ్యాంక్ 22,000 ఉంది. ఇక్కడ ముఖ్యంగా కాపు సామాజిక వర్గం చూసినట్లయితే 28,000 ఓట్ బ్యాంక్ ఉంది. అలాగే ఎస్సీలో ఇక్కడ మాదిగ సామాజిక వర్గం ఓట్లు 14,000 ఉంటే మాల సామాజిక వర్గం ఓట్లు 17,000 ఉన్నాయన్నమాట. రైట్, ఇది కులాల వారీగా మనం ఓట్ బ్యాంక్ జూబ్లీ హిల్స్ చూసుకుంటాం. అంటే ఆల్మోస్ట్ అన్ని కులాలకు సంబంధించిన ఓట్ బ్యాంక్ కూడా ఇక్కడ ఉంది, ప్రభావం చూపే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ. ఎందుకంటే ఎవరు కూడా తక్కువ కాదు. ముస్లిం ఎంత ఉన్నారు, క్రిస్టియన్ కూడా 32,000 ఉంది. యాదవ్ సామాజిక వర్గం కూడా 29,000 ఉంటే ముదిరాజ్ 18,000. అలాగే మనం ఇక్కడ కమ్మ సామాజిక వర్గం ఓట్లు 32,000, గౌడ సామాజిక వర్గం 27,000, రెడ్డి సామాజిక వర్గం 22,000, కాపు సామాజిక వర్గం 28,000. దాదాపుగా ఎస్సీలో చూసుకున్నట్లయితే మాదిగ సామాజిక వర్గం 14,000 ఉంటే మాల సామాజిక వర్గం 17,000 ఉందంట. సో ఇది మొత్తం ఓవరాల్గా కాస్ట్ ఈక్వేషన్ ప్రకారం చూసుకున్నా సరే ఓట్ బ్యాంక్ ఇది. సో ఎవరి వైపు ఎవరు మొగ్గు చూపుతారనేది ఈరోజు మధ్యాహ్నానికి చాలా క్లియర్గా తెలిసిపోతుంది. మొదటి రౌండ్ పూర్తి అయ్యేపాటికి జూబ్లీ హిల్స్ బైపోల్ ఎన్నికల్లో ఇది 42 డివిజన్లకు సంబంధించి ఇది మొట్టమొదటిగా షేక్పేట కౌంట్ చేశారు. మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కి 8,926 ఓట్లు వస్తే, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకి 8,864 ఓట్లు వచ్చినాయి. కేవలం 62 ఓట్లు మాత్రమే ఆధిక్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఉన్నారు. సో మొత్తానికి ఇట్లా మినిట్ టు మినిట్ అప్డేట్ అందిస్తూనే ఉంటాం, చూస్తూనే ఉండండి అభినవ్ భారత్.